ఈ చెట్టు పేరు తెలుసా మీకు? తెలిస్తే కమెంట్ చేయండి. ఏం చెట్టని? హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మీ యూనివర్సల్ అక్క. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి హెన్న తయారీ చేసుకోవడం ఎలా? ఇండిగో పౌడర్ అని అనుకుంటే ఏంటిదో అనుకున్నాను నేను యాక్చువల్గా. అప్పుడు ఒక అక్క మస్తు ట్రెండ్ చేసింది కదా, వెంపలి ఆకుతో తయారు చేసిన పౌడర్ని మనం వాడితే మన తెల్ల జుట్టు నల్లగా అవుతుంది అని చెప్పి, అది ఇంకా వనంలాగా వేసినాం మేము. ఇది ప్రత్యేకంగా పౌడర్ తయారు చేయడం కోసమే వెంపల చెట్టు వనం వేసామని కూడా చూపించింది వీడియోలలో. అది మనకి ఫ్రీగా దొరుకుతుంది అని అంటే ఇంకా ఊరుకోబుద్ది అవుతుందా? మేము ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే చెరువు పక్కన మస్తు ఒక పెద్ద తోటలాగా వనలాగానే ఉంది. ఈ వెంపల చెట్లు అన్నీ కనబడతా ఉన్నాయి. నిజంగా సెర్చ్ కూడా చేసి చూసినాము గూగుల్ లెన్స్ యూజ్ చేసి, ఇది వెంపల చెట్టా కాదా అని చెప్పేసి. వెంపల చెట్టే అనే చూపించింది. సో ఇక మొత్తం ఒక మోపెడు తీసుకొని వచ్చినాం. ఫ్రీగా వస్తుందంటే ఆగుతామా? మొత్తం ఇక మన జుట్టు అంతా నల్లగా కావాలి, తెచ్చి పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక మోపెడు తీసుకొచ్చి మొత్తం అంతా ఆకంతా చూసినాం. ఇక ఆకంతా చూసి అక్క నీడకు మాత్రమే ఆరబెట్టాలి, ఎండకు ఆరబెట్టకూడదు అని చెప్పింది. మొత్తం నీడకు ఆరబెడితే ఎన్ని రోజులైనా ఎండనే, లీవ్స్ అసలు డ్రై అవ్వలేదు. మస్తు కష్టమైంది. రోజు తీసుడు చూసుడు, రోజు ఇట్లా తిప్పేసుడు, ఆకులను తిప్పేసుడు, ఫ్యాన్ కింద ఆరబెట్టంగా ఒక 10 రోజులైంది. 10 రోజులకి మొత్తం డ్రై అవ్వలేదు, కొంచెం డ్రై అయింది. బట్ అక్క ఓన్లీ నీడకే ఆరబెట్టాలని చెప్పింది కాబట్టి నీడలోనే ఉంచాము. 10 నుండి 12 రోజులు పట్టింది మొత్తం డ్రై అవ్వడానికి. పూర్తిగా డ్రై అయ్యాక మొత్తం ఆకు ఏమన్నా కొమ్మలు అవి ఉంటే అవి కూడా తీసేసి ఆకులని మిక్సీ చేశాను, గ్రైండ్ చేశాను అనమాట. పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసాను. అసలు ఇంకా అది మిక్సీ చేసేటప్పుడు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అబ్బాయిగా నా జుట్టు అంతా నల్లగా అయిపోతుంది అని చెప్పి. పౌడర్ చేశాక నార్మల్ హెన్న పెట్టుకోవాలి అనమాట ఫస్ట్. అక్క చెప్పింది నార్మల్ హెన్న పెట్టుకున్నాక ఈ పౌడర్ మీకు పెట్టుకోవాలి మళ్ళీ. అయితే సో నేను ముందు రోజు నార్మల్ హెన్న పెట్టుకున్నాను. నార్మల్ హెన్న పెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత వాష్ చేశాను. నార్మల్ హెన్న డ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని మళ్ళీ హెయిర్ అంతా డ్రై అయ్యాక ఈ పౌడర్ని హాట్ వాటర్లో పెట్టుకోవాలని చెప్పిందనమాట అక్క. సో ఈ నార్మల్ హెన్న పెట్టుకున్నాక నా హెయిర్ ఎలా ఉందో చూడండి. మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. హెయిర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. మన జుట్టు ఏంటంటే పైన పట్టారం లోన రెట్టారం అనమాట. మొత్తము చిల్లులు పడ్డ బనీలాగా మొత్తం లోపలంతా వైట్ ఉంటుంది, బయట మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది బయట కోటు. సో చూడండి ఎలా ఉందో. హెయిర్ అంతా రెడ్ కలర్ అయిపోయింది హెన్న పెట్టుకోవడం వల్ల. సో మనం తయారు చేసిన వెంపలాక్ పౌడర్ని వేడి నీళ్ళల్లో, అంటే గోరువెచ్చగా వామ్ వాటర్లో పోయాలని చెప్పింది అక్క. సో గోరువెచ్చగా నీళ్ళు వేడి చేసి ఒక బౌల్లో పోసుకొని ఆ పౌడర్ వేసి మిక్స్ చేసాం. ఈ పౌడర్ ఏంటి అంటే ఫైన్ పౌడర్, మంచిగా అవ్వలేదన్నమాట. వస్త్రగాలం పడితే అయినంత ఫైన్ పౌడర్ అవ్వలేదు. సో ఎంత మిక్స్ చేసినా కరెక్ట్గా మిక్స్ అవ్వట్లే, ఇట్లా కొంచెం ముద్దలు అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ పౌడర్ని మిక్సీ వేసాను. గ్రైండ్ చేస్తూ ఉంటే చాలాసేపటి తర్వాత పేస్ట్ లాగా అయిపోయింది. అప్పుడు ఇక హెన్న కలుపుకుంటే పేస్ట్ ఎలా అవుతుందో అలా అయిపోయింది. ఒక 5 మినిట్స్ మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అయితే ఆ పేస్ట్ని తీసి అంతా ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. ఆ బౌల్లో వేసుకునేటప్పుడు కూడా మొత్తం ఫింగర్ పెట్టి తీసేసిన, ఎక్కడ వేస్ట్ అయిపోతుందో నా జుట్టుకు అవుతుంది కదా అని చెప్పేసి ఆశ. మొత్తం ఇక నా జుట్టు అంతా నల్లగా అయిపోతుంది అన్నట్టుగా. సో ఇంక ఇలా మొత్తం లేయర్స్ తీసి మొత్తం అప్లై చేసాము హెయిర్కి అంతా. ఒక్కొక్క లేయర్ తీసి సన్నగా మొత్తం లోపలంతా వైట్ హెయిరే ఉంది నాకు. సో మొత్తం చాలా పట్టింది అనమాట పేస్ట్. ఈ పేస్ట్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ థింకింగ్. ఇంకా అక్క చెప్పిందంటే కరెక్టే అవుతుంది, మస్తు నల్లగా అయిపోతుంది నా హెయిర్, ఇంకా నెక్స్ట్ టైం నుండి నేను కొనాల్సిన అవసరం లేదు కలరు అని ఇక ఇక్కడ ఆలోచనలు. ఇంక మళ్ళీ ఈసారి పార్కుకు పోయినప్పుడల్లా రోజు ఇంత తెచ్చుకోవాలి, ఆ చెట్లను రోజు ఇంత కొమ్మలన్నీ ఇరుచుకొచ్చుకోవాలి అని ఓవర్గా అసలు డిస్కషన్. కలర్ అవసరం లేదు, అక్క చెప్పిందంటే 100% కరెక్ట్ అవుతుంది అని.
కానీ అసలు అయిందా అవ్వలేదా, మొత్తం లేయర్ ఒక్క లేయర్ కూడా మిస్ చేయకుండా, జుట్టులో ఒక్క హెయిర్ కూడా మిస్ చేయకుండా మొత్తం అప్లై చేసాము హెయిర్కి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. కానీ ఏమన్నా థింక్ చేసినామా, ఈ అప్లై చేసే అంతసేపు ఇంక నా జుట్టుకి ఏమంటారు ఆర్గానిక్ లాగా మంచిగా దొరికేసింది. మంచిగా పార్కులో చెట్టు దొరికింది, చెట్లు దొరుకుతున్నాయి ఈజీగా. మనం తెంపుకొచ్చినా ఇరుసుకొచ్చినవి కూడా మళ్ళీ ఇగురు పెట్టినాలే, చాలా రోజులు అయిపోతుంది కదా, మళ్ళీ తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ ఎండబెట్టాలి, ఇది అయిపోయేలోపు అది తయారు చేసుకోవాలి అని ఏమన్నా మాట్లాడుకున్నట్టు డిస్కషన్స్, ఫుల్ డిస్కషన్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ వరకు చూడండి అయిందా అవ్వలేదా అని చెప్పేసి. ఇలా మొత్తం అప్లై చేశాక హెయిర్కి ముందు కూడా కొంచెం ఉంటుంది వైట్ హెయిర్ నాది, ఆ వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం క్లియర్గా అప్లై చేసామన్నమాట హెయిర్కి. మొత్తము బ్రష్ తోటి అప్లై చేశాక ముడుచుకొని ఒక 1 అవర్ ఉంచుకున్నాను. 1 అవర్ తర్వాత వాష్ చేసుకున్నాను, షాంపూ పెట్టి వాష్ చేసుకున్నాను నేను. షాంపూ పెట్టి వాష్ చేసుకున్నాక జుట్టు నల్లగా అయిందా అవ్వలేదా చూడండి, మీరే చూపిస్తున్నాను వీడియోలో. రెడ్ కలర్ అయితే అలానే కనిపిస్తుంది, మొత్తం నల్లగా అవ్వలేదు. అలా అని నాకు రెడ్గానే ఉంది, మొత్తం నల్లగా అవ్వలేదు అసలుకు, కొంచెం కూడా అవ్వలేదు అనిపించింది నాకు. అప్పటికప్పుడు కొంచెం ఏదో తృప్తి కోసం కొంచెం అయింది అన్ని ఫీలింగ్ కలిగింది. కానీ నెక్స్ట్ డే మొత్తం డ్రై అయ్యాక చూస్తే ఎట్లున్న జుట్టు అట్లనే ఉన్నట్టు అనిపించింది. కాకపోతే కొంచెం స్మూత్గా జుట్టు స్మూత్గా అనిపించింది అంతే తప్ప కలర్ మాత్రం మారినట్టయితే ఏం అనిపించలేదు. మరి ఆ అక్క ఇంకేమైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలిపిందని నల్లగా అవడానికి మాత్రం తెలియలేదు. 15 రోజులు కష్టపడ్డాక మస్తు, కానీ కాలేదని మస్తు డిసప్పాయింట్ అయినా. ఏమైనా సీక్రెట్గా కలిపితే మనం ఇంకో వీడియో చేసి చెప్పక్క జరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అందరికీ.